హెల్త్ న్యూస్ మీకోసం. విటమిన్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే పోషకాహార లోపం వల్ల కావచ్చు, లేదా మరే ఇతర కారణాల వల్ల కావచ్చు, చాలా మందిలో విటమిన్ల కొరత ఏర్పడుతుంటుంది. ఇలాంటప్పుడు విటమిన్ల లోపాన్ని అధిగమించేందుకు మనలో చాలా మంది బయట నుంచి సప్లిమెంట్ల రూపంలో మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అయితే వీటితో ఫలితం అంతంత మాత్రమేనని, ముఖ్యంగా మరణ ముప్పును తగ్గించడంలో ఇవి ఎంత మాత్రం ఉపయోగపడడం లేదని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. పరిశోధకులు సుమారు 4 లక్షల మందిని 20 ఏళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. మనలో చాలా మంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి విటమిన్ల మాత్రల్ని వేసుకుంటూ ఉంటారు. అయితే వీటితో వనగూరే ప్రయోజనాలు, అనర్థాల గురించి ఖచ్చితంగా తెలియదు. విటమిన్ల మాత్రలు మరణ ముప్పు మీద గతంలో చేసిన అధ్యయనాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. పైగా అవి తక్కువ సమయంలో చేసిన అధ్యయనాలే. అందుకే దీర్ఘకాలం విటమిన్ల మాత్రలు వేసుకోవడానికి, మరణాలకు మధ్య సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు లేని వారిని, ఆరోగ్యవంతుల్ని ఎంచుకుని చాలా ఏళ్ల పాటు పరిశీలించారు. విటమిన్ మాత్రలు వేసుకొని వారితో పోలిస్తే వేసుకునే వారిలో మరణాల ముప్పేమీ తగ్గలేదని తేలింది. క్యాన్సర్, గుండె జబ్బు, పక్షవాతం వంటి జబ్బులతో సంభవించే మరణాల్లోనూ తేడా కనిపించలేదు. జాతి, విద్య, ఆహార నాణ్యత వంటి వాటిని పరిగణలోకి తీసుకుని చూసినా ఫలితాల్లో మార్పేమీ లేదు. అందువల్ల పోషకాల లోపం, వయసుతో పాటు వచ్చే సమస్యల వంటివి పరిశీలించి విటమిన్ల వాడకం, మరణాల ముప్పును మదించడం చాలా ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు.